ఆటలలో గెలుపు ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఐఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజన్న ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ విజేతలు రక్షకు రేంజర్స్కు ట్రోఫీ అందించారు. గత వారం రోజులుగా వేములవాడ బైపాస్ రోడ్లోని మైదానంలో జరుగుతున్న రాజన్న ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగింది. శనివారం జరిగిన ఫైనల్ పోర్లో రక్షక్ రజర్స్, జస్టిస్ జాగ్వార్ జట్లు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన రక్షక రేంజర్స్ 15 ఓవర్లలో 99 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్ దిగిన జస్టిస్ జాగ్వార్ జట్టు 11 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి మొత్తం వికెట్లు కోల్పోయి 44 పరుగులు మాత్రమే సాధించింది. 55 పరుగుల తేడాతో రక్షక్ రేంజర్స్ జట్టు విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా రక్షక్ రేంజర్స్ జట్టు సభ్యుడు రాజు ఎన్నికయ్యారు. అనంతరం బహుమతుల కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, ఇక ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి విజేతలకు ట్రోఫీను అందించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగమల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అభినయ్, ఉపాధ్యక్షులు డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్, డాక్టర్ ఆనంద్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, ఐఎంఏ మహిళా విభాగం అధ్యక్షురాలు లీలా శిరీష, డాక్టర్ పద్మలత, శోభారాణితో పాటు ఐఎంఏ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఇది 6 రన్స్ రియల్లీ గ్రేట్ 6 అని నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా గుడ్ బ్యాటింగ్ ఎఫర్ట్ దేర్. మీకు ఆది శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారు, సూపరింటెండెంట్ గారు, డిఎస్పీ మేడం గారు, మరి మా ఐఎంఏ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ, పాస్ట్ ప్రెసిడెంట్స్, లేడీ police department and all the dignitaries. Congratulations, Rakshak. స్పోర్ట్స్ డే, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డే అనేది ఏప్రిల్ 6th. ఈ ఏప్రిల్ 6th సందర్భంగా ఐఎంఏ ఆధ్వర్యంలో ఐఎంఏ ఆర్పిఎల్ కండక్ట్ చేయడం అయినది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలు ఐఎంఏ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశాము, కానీ ఇది సోషల్ ఇంటరాక్షన్కు యూజ్ అయ్యే కార్యక్రమం. ఇది మెగా ఈవెంట్. ఇది మా సిరిసిల్ల ఐఎంఏ తరఫున మొట్టమొదటిసారిగా చేయడం అయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి, దీనికి సహకరించిన వారికి, దీన్ని విజయవంతం చేయడానికి తోడ్పడ్డ వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఈ ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ఒక ఆలోచన రావాలి. ఈ ఆలోచన మా సెక్రటరీ డాక్టర్ అభినయ్ గారిది. సార్, ఈ స్పోర్ట్స్ డే సందర్భంగా మనం ఒక క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేద్దామండి. సరే, ఆలోచన రాగానే సరిపోదు, మరి దానికి అన్ని విధాల సహకారం కావాలి. ఆ అన్ని విధాల సహకారానికి ఇవ్వడానికి ముందుకొచ్చిన వాళ్ళలో అశ్విని హాస్పిటల్ యాజమాన్యం మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ స్వామి గారు. ఆయన సార్ ఇలా చేద్దాం అనుకుంటున్నామంటే, మీరు ముందుకెళ్ళండి, చేయండి, మీకు అన్ని విధాలా నేను సహాయం చేయడానికి రెడీ ఉంటానని చెప్పారు. సత్యనారాయణ స్వామి గారికి నా హృదయపూర్వక ఐఎంఏ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఒక్కరే సరిపోదు కదా, దానికి తోడుగా అంటే ఇది ఇంత మెగా ఈవెంట్ ఏదో ఒకరు చేసేది కాదు. దీనికి మళ్ళీ మా వైస్ ప్రెసిడెంట్ శ్రీకోటి సంతోష్, తర్వాత డాక్టర్ ఆనంద్ రెడ్డి, అమృత నర్సింగ్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ మనోహర్ గారు, డాక్టర్ శంకర్ గారు, డాక్టర్ కందుల్ ప్రసాదరావు గారు, డాక్టర్ మహేష్ రావు గారు, వీళ్ళందరూ మేమున్నాం, మీరు ముందెళ్ళండి అనడం వల్ల నేను ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చి ఇది నిర్వహించడం అయినది. తర్వాత ఇప్పుడు స్పోర్ట్స్ డే ఏప్రిల్ 6th, హెల్త్ డే ఏప్రిల్ 7th, రెండు ఒకటి తర్వాత ఒకటి వస్తారు. ప్రతి హెల్త్ డే గురించి ప్రతి హెల్త్ డే సందర్భంగా ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే హెల్దీ బిగినింగ్ ఫర్ హోప్ఫుల్ ఫ్యూచర్. అంటే మనం అంటే ఏది హెల్దీ అంటే ఆరోగ్యకరంగా మొదలెడితే మన భవిష్యత్తు అంతా బాగుంటుందని. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మనం ఆరోగ్యం గురించి ఏది అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి
అంటే వెల్ బిగిన్ ఇస్ ఆఫ్దన్ అంటారు కదా, మనం అంటే బాగా ఏ హెల్త్ గురించి ఏ కార్యక్రమాలు మంచిగా మనం ప్లాన్గా చేపట్టి మన అన్నీ ఏది ఫాలో అయితే మనం హెల్తీగా ఉండి మన ఫ్యూచర్ బాగుండే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన మిత్రులందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ నచ్చడం ముగింపు నచ్చడం చాలా చక్కటి క్రీడ పెట్టారు. ఇది నేను అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఫస్ట్ సార్ చూసాడు. మీరు డాక్టర్లు చాలా అడిగారు, వారికి ఇది వచ్చిన అందరికీ ముందున్న వాళ్ళకి చేసేదానికి అందరికీ కృతజ్ఞతలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పిల్లలకు అందరికీ నైపుణ్యం చేస్తాను. ఇది కేవలం లగ్జరీ కాదు, అంటే మన పనంతా అయిపోయినాక ఒకవేళ టైం దొరికితే చేసేది కాదు. మనం ఫుడ్ ఎట్లా తింటాము, వాటర్ ఎట్లా తాగుతాము, ఎక్సర్సైజ్ కూడా అంతే. మోస్ట్ బేసిక్, ఇది ఎప్పుడు కూడా స్కిప్ చేయకుండా ఉండాలి ఎవరు అనేది నా ప్రధానంగా కోరిక నాది. ఎందుకంటే ఇండియాలో మనం చూస్తున్నాం డయాబెటీస్, ఒబేసిటీ ఇవి చాలా ఉంటున్నాయి. సో దీని అందరికీ 70% ఫుడ్ ఉంటుంది అండ్ 30% ఫిట్నెస్ అండ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. దాంట్లో స్పోర్ట్స్ మెయిన్ పార్ట్ ఉంటుంది. సో ఆల్ ద టైమ్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ మీద మీరు డెఫినెట్గా మీ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. లైఫ్ స్టైల్ అయిపోవాలి, అది నాట్ జస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ బట్ మీ లైఫ్లో అది కంప్లీట్ ఇంటిగ్రల్గా ఉండాలి అని మీరందరూ కూడా చూసుకోవాలి. ఇప్పుడే కాదు, 90 years 100 years అయ్యే వరకు ఇది కంటిన్యూ చేయాలి అనేది నేను ఒకటి బేసిక్గా మీ అందరినీ కోరుతున్నాను. సో అండ్ ఈ టోర్నమెంట్లో విన్ అయిన మా పోలీస్ టీమ్కి కంగ్రాచులేషన్స్. on stage and all participate teams, all members, andarki namaskaram. And first of all, I congratulate IMA Sircilla Adhyaksha Srinivas garu to conduct this proper planning and successfully conducted this tournament. Because generally what happened, this program like this tournament or any other sport program, mainly two mukhyenga uddesham. Okati already ASP said physical fitness is important, but second is coordination among the department. ikkada మొత్తం 6 team जो भी participate किया था, mainly police, press, even doctors and other lawyers also. So ये जो भी 6 डिपार्टमेंट है ये बहुत कोऑर्डिनेटली काम करते हैं. जो भी मतलब जो लोगों को हम जो जस्टिस देते हैं इनका सबका अपना अपना कंट्रीब्यूशन है, पुलिस, इवन प्रेस, इवन लॉयर्स, एवरीथिंग. सो मुझे लगता है कि अपार्ट फ्रॉम फिटनेस इधर डिपार्टमेंट का कोऑर्डिनेशन के लिए ऐसे टूर्नामेंट बहुत ज़्यादा इम्पोर्टेंट है. और इसके लिए मैं IMA के जो अध्यक्ष है उनका मतलब हृदयपूर्वक धन्यवाद करना चाहता हूँ कि ये आपने बहुत प्रॉपरली ऑर्गेनाइज किया. मेनली जो हमारा डॉक्टर गणेश का टीम है, जनरली जब हम क्रिकेट को देखते हैं तो हमारा होता है कि एक मेल माइंडसेट, ये मेल का गेम है. लेकिन मैं इनको स्पेशली कॉन्ग्रेचुलेट करना चाहता हूँ कि पूरा लेडीज में ये क्रिकेट में आप मतलब इधर आपकी टीम बन गई. आपका बॉक्स क्रिकेट था, बॉक्स क्रिकेट. और बॉक्स क्रिकेट एक्चुअली बहुत मतलब मैं कहना चाहता हूँ कि ये जो इधर जो टूर्नामेंट था उससे ज़्यादा इंटरेस्टिंग ये बॉक्स क्रिकेट होता है, मतलब बहुत ज़्यादा. कि मैं जब हम एकेडमी में थे NPA के बॉक्स क्रिकेट खेलते थे, तो बॉक्स क्रिकेट बहुत इंटरटेनिंग होता है. और आप इसमें विनर हो, आपको बहुत बहुत कॉन्ग्रेचुलेशन. एंड जैसे मैच है तो विनर लूजर ये होता ही है, मतलब लूज मतलब, लेकिन पार्टिसिपेशन करना इम्पोर्टेंट है. हमारी पुलिस टीम जीत गई, मैं उनको कॉन्ग्रेचुलेशन करना चाहता हूँ. लेकिन उससे ज़्यादा भी जो भी हमारी बाकी टीम है जो भी पार्टिसिपेट हुआ उनको भी मैं बहुत बहुत कॉन्ग्रेचुलेशन देना चाहता हूँ कि आपने मतलब यहाँ पार्टिसिपेट किया. आपका जो भी मतलब डेली सब बिजी होते हैं, सारे डिपार्टमेंट बहुत बिजी होते हैं, जिसमें से भी आपने जो टाइम निकाल के यहाँ पे आके पूरा टूर्नामेंट सक्सेसफुली मतलब पार्टिसिपेट किया और सक्सेसफुली हमने कंप्लीट किया. तो अगेन मैं सबको जो भी बाकी जो भी स्टाफ होता है इधर, जैसे आपने कहा फूड प्रिपरेशन वाला या बाकी जो मीडिया है, जो अरेंजमेंट है, ये जो अंपायर्स होंगे, सबका मैं एक बार
मैं हृदयपूर्वक धन्यवाद देना चाहता हूँ। और अगेन जो हमारे आयोजक अध्यक्ष हैं उनका भी धन्यवाद देना चाहता हूँ कि ये बहुत प्रॉपरली उन्होंने टूर्नामेंट अरेंज किया। అందిస్తున్నటువంటి డాక్టర్లు, శాంతి భద్రతలను కాపాడే సేవలు ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది, న్యాయ సేవలో ఉన్నటువంటి అడ్వకేట్ల బృందం, సామాజిక సేవలో లయన్స్ క్లబ్కు సంబంధించిన వారు, ఎక్కడ ఈ ఇబ్బందులు మేము ఉన్నామని చెప్పి సామాజిక సేవ సాంఘిక చేసే లయన్స్ క్లబ్ వారు, విద్యా సేవను అందిస్తున్నటువంటి టీచర్ల బృందము, అన్ని రకాలుగా ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారధిగా పనిచేసేటువంటి ప్రెస్ సేవా రంగానికి సంబంధించిన మిత్రులు 6 రంగాలు కలిపి ఇక్కడ ఒక క్రికెట్ ఆడడం అనేది, అదేవిధంగా మహిళలందరూ కూడా 2 టీములు ఏర్పడి కూడా మరి వాళ్ళు కూడా క్రికెట్ ఆడినట్టుగా చెప్తున్న సందర్భంలో ఇంతమంది ఇన్ని వర్గాలు ఓ చక్కటి ఆలోచనతో క్రీడా పోటీలు, అది కూడా క్రికెట్ పోటీలు ఇక్కడ ఏర్పాటు చేసుకొని ప్రారంభం నాడు మమ్మల్ని ఆహ్వానించి ఆ తర్వాత హైదరాబాద్ ఢిల్లీకి వెళ్ళేసిన సమయంలో మరి ఈరోజు ముగింపు కూడా మళ్ళీ మమ్మల్ని ఆహ్వానించి ప్రధాన కార్యక్రమంలో పాల్పంచుకుని చేసినటువంటి ఐఎంఏకి సంబంధించినటువంటి డాక్టర్ల బృందానికి పేరున నేను సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తూ, డాక్టర్ ఆనంద్ రెడ్డి గారు ఒక మాట అన్నట్టు ఈరోజు ఇక్కడ భోజనం కూడా చేసి వెళ్ళాలని చెప్పారు. ఈరోజు భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ఇక్కడ సమన్వయం చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ఈరోజు ఒక ఆట విడుపుగా ఈ 6 ప్రధాన రంగాలు నేను చెప్పినటువంటివి ప్రతినిత్యం సమాజంలో బిజీగా ఉండేటువంటి వర్గాలుగా వివిధ రంగాల్లో సేవలు అందించేటువంటి మరి మీరంతా కూడా ఒక ఆట విడుపులాగా మానసిక ప్రశాంతతను పొందడానికి కోసం ఉపయోగపడే విధంగా ఈ క్రికెట్ పోటీలను వాడుకుంటున్నారని చెప్పి నేను భావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ, ఇంతకు లీలా శ్రీరాజు గారు మాట్లాడినప్పుడు కానీ, శోభారాణి గారు మాట్లాడినప్పుడు కానీ, శేషాద్రి రెడ్డి గారు మాట్లాడినప్పుడు కానీ, ఈరోజు మన ఫిట్నెస్ గురించి కానీ, క్రీడలతో శరీర దారుఢ్యం పెరుగుతుంది, మానసిక వికాసం పెరుగుతుంది, ఒక ప్రాంతానికి వెళ్తే మరో ప్రాంతం వాళ్ళు పరిచయాలు ఏర్పడే కార్యక్రమం, ఇవన్నీ కూడా మన ఏ క్రీడా ఆటల పోటీలను రొటీన్గా మనం మాట్లాడుకునేటువంటి మాటలు సందర్భాలు. కానీ ఒక కోఆర్డినేషన్ పెంపొందించే విధంగా ఇలాంటివి తరచూ ఏర్పాటు చేసుకున్నట్టయితే మన మధ్యలో ఒక చక్కటి స్నేహభావం పెరగడానికి అవకాశం ఉంటుంది, స్నేహభావ వాతావరణం పెంపొందించుకోవడానికి కోసం అవకాశం ఉంటుంది, ఒకరిపై మరొకరికి ప్రేమ కలగడానికి అవకాశం ఉంటుంది, స్నేహ హస్తం అందించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కలుసుకున్న సందర్భంలో ఏదైనా సమస్యలు ఉంటూ కూడా మాట్లాడుకున్న సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి కోసం వేదికగా కూడా ఉంటుంది. ఈరోజు మాలాంటి రాజకీయ నాయకులకు ఇలాంటి క్రీడా పోటీలు, పెళ్లిళ్ళు, పేరటలు కానీ మేము అన్ని పార్టీలు కలుసుకునే అవకాశంగా ఏర్పడేటువంటి వేదిక కూడా క్రీడలకు సంబంధించినటువంటి పోటీలు ప్రతినిత్యం మేము కూడా. అందుకే మొదటి రోజు నేను అన్నా, ఇందులో పొలిటీషియన్ సంబంధించిన ఒక టీం కూడా పెడితే బాగుండు, భవిష్యత్తులో మీరు పెడుతున్న ముందుగా చెప్పండి, ఇక రెవెన్యూ టీం కానీ ఇంకా అగ్రతర టీంలను కూడా మనం తప్పనిసరిగా పెట్టుకొని అందరం కూడా ఓ వారం రోజులు 10 రోజులు కలిసి ఉన్నట్టయితే మన మధ్యలో అభిప్రాయాలు ఏమన్నా కూడా పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు తీసుకొని ఈ ప్రాంతానికి అభివృద్ధికి తీసుకుపోయేప్పుడు ఒకరి మధ్యలో ఆలోచన ఒకటి ఉండొచ్చు, అదో ప్రాంతానికి లబ్ధి జరిగేటువంటి అంశం. ఒక ప్రాంతంలో ఒకటి జరుగుతుంటే నేను చెప్తే పోలీస్ పరం కూడా ఒకటి మెలుగు తీసుకోవడం, లేదంటే చైతన్యం తీసుకున్న ప్రాంతంలో జరుగుతుంది చూడడానికి కోసం డాక్టర్లుగా కూడా అంటే రకరకాల బిల్లులు మనందరం కూడా కలుసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి